హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు షార్ట్ టర్మ్‌కి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, అలానే ఈటీఎఫ్స్‌లో కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా షార్ట్ టర్మ్ స్టాక్స్‌లో పర్ఫెక్ట్ స్వింగ్ అంటే ఒక స్వింగ్ లోలో ఎంట్రీ దొరకాలంటే గనక జీఎల్1, జీఎల్2, జీఎల్3లో ఎంట్రీస్ తీసుకుంటా. జీఎల్1, జీఎల్2, జీఎల్3 అనేది ఏందంటే నాకు గోల్డెన్ లెవెల్స్ ఇండికేటర్‌లో లెవెల్స్ అవి. దాన్ని ఎలా యాడ్ చేస్తామంటే ఇండికేటర్‌లోకెళ్తాం. ఇక్కడ ఇన్వైట్ ఓన్లీ అనే ఆప్షన్ వచ్చింది కదా! ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్‌లో వస్తది. ఇది పెయిడ్ ఇండికేటర్ అండి. మీకు ఇది కావాలనుకుంటే గనక మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సొస్తది. ఇది ట్రేడింగ్ వ్యూలోకి మీకు యాక్సెస్ కావాలనుకుంటే. డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లోనే అండ్ ట్యుటోరియల్స్ వీడియోస్ కూడా ఎలా ట్రేడ్ చేయాలి, అది ఇంటర్‌డేకి ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా క్లియర్‌గా వీడియోస్ ఉన్నాయి డిస్క్రిప్షన్‌లో. అది వాచ్ చేయండి. సో, ఇక్కడ మనం క్లిక్ చేసి యాడ్ చేసుకుంటాం. క్లిక్ చేసి యాడ్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్‌గా మీకు ఈ టేబుల్స్ మాత్రమే వస్తాయి. ఇది ప్రెజెంట్ డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టాను. అదే మీకు 5 మినిట్స్ గానీ, 1 మినిట్ గానీ క్లిక్ చేస్తే గనక మీకు ఇంటర్‌డే లెవెల్స్ ఫార్మ్ అవుతాయి. అంటే డిఫాల్ట్‌గా ఇంటర్‌డే లెవెల్స్ అనేది మీకుందిక్కడ. ఓకే. సో, మనం ఏం చేస్తాం, పొజిషనల్‌గా షార్ట్ టర్మ్ స్టాక్స్‌కి అయితే గనక డే టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటాం. డే టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఓన్లీ 2 లైన్సే కనిపిస్తున్నాయి కదా! మీకు మంత్లీ లెవెల్స్ పెట్టుకోవాలి. సో, మీరేం చేస్తారు, సెట్టింగ్స్‌లోకెళ్తారు. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ డే అని ఉందా? ఇక్కడ మంత్లీ ఎం అని పెట్టాను. ఎం అంటే మంత్లీ. ఎం అండ్ మంత్లీ లెవెల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇలా మీకు మంత్లీ లెవెల్స్ ఫార్మ్ అవుతాయి. మంత్లీ లెవెల్స్ దగ్గర మనం జీఎల్1, జీఎల్2, జీఎల్3 దగ్గర ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవచ్చు. సో, మనకి ఎప్పుడైతే జీఎల్1 దగ్గర ఎంట్రీ దొరుకుతదో మనం లాంగ్ టర్మ్స్‌కి ఎంట్రీస్ తీసుకోవచ్చు. జీఎల్2, జీఎల్3 దగ్గర కూడా ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీయే చూస్తున్నారు కదా! లాస్ట్ మంత్‌లో మీకు నిఫ్టీ జీఎల్1 దగ్గర నుంచి అప్ సైడ్ ఎళ్ళింది. ఈ జీఎల్1 ఎలా చెప్తున్నారు? మాకు లేబుల్స్ లేవు గదా! అంటే ఏం లేదు. మనకి జీఎల్4 వరకు ఉంటాయి. ఓకే. జీఎల్4, జీఎల్3, జీఎల్2, జీఎల్1. ఓకే. లేబుల్స్ మీకు ఓల్డ్ బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటే గనుక కనిపియవు కదా! సో, ప్రెజెంట్ మంత్ వరకే మీకు లేబుల్స్ కనిపిస్తాయి. బ్యాక్ టెస్టింగ్‌లో కనిపియవు కాబట్టి రివర్స్‌లో రండి. జీఎల్4, జీఎల్3, జీఎల్2, జీఎల్1. జీఎల్4 మాక్సిమం. ఓకే. సో, మనకి జీఎల్1 దగ్గర నుంచి చూడండి నిఫ్టీ ఎలా అప్ సైడ్ ఎళ్ళిందో. మీరు స్టాక్స్‌లో కూడా షార్ట్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే గనక ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మేము ఒక ట్రేడ్ తీసుకున్నాము. నా టెలిగ్రామ్‌లో కూడా షేర్ చేశాను. ఈటీఎఫ్స్ అనమాట. ఈటీఎఫ్స్. ఆహ్, సో, ఈటీఎఫ్స్‌లో నేను ఇక్కడ అరౌండ్ 137 దగ్గర ఎంట్రీ ఇచ్చాను. టెలిగ్రామ్‌లో మెన్షన్ చేసుంది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం? జీఎల్2. జీఎల్2 అప్పుడు లేబుల్ అయితే ఇప్పుడు కనిపిస్తలే గానీ, ఇది జీఎల్4, జీఎల్3, జీఎల్2. ఓకే. సో, జీఎల్2 దగ్గర మాకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టు చాలా క్లియర్‌గా చాలా రోజులుంది. సో, ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ తీసుకుంటే మాకు 12% రిటర్న్ ఇచ్చింది. ఎన్ని డేస్‌లో? వితిన్ 1 మంత్. కరెక్ట్‌గా 23 డేస్‌లో. అంటే వితిన్ 1 మంత్‌లో 12% రిటర్న్ ఇచ్చింది. సో, ఇలా మనం జీఎల్2 దగ్గర ఎంట్రీ తీసుకొని టార్గెట్స్ పెట్టుకోవచ్చు. 10% గోల్ పెట్టుకోండి అంతే. సో, మనకి జీఎల్2 దగ్గర, జీఎల్3 దగ్గర ప్లాన్ చేసుకోండి. 10% గోల్ పెట్టుకోండి. సో, ఈ పెయిడ్ ఇండికేటర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్.